ఈ కథ భూమి పూర్తిగా పాడైపోయిన కాలంలో మొదలవుతుంది. పర్యావరణ విధ్వంసం, అడవుల నాశనం మరియు ప్రకృతి వనరుల దుర్వినియోగం వల్ల భూమి పచ్చదనం కోల్పోయి ఎండిపోయింది. ఆహారం ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా బతికినవారు కొద్దిమంది మాత్రమే మిగిలారు, కానీ వాళ్ళు అన్నీ అధికారం కోసం పోరాడుతున్నారు. అలాంటి సమయంలో ఒక చిన్న కూతురు మేఘ తన తండ్రితో కలిసి పాడైన గ్రామంలో జీవిస్తుంది. ఆమె తండ్రి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఒకరోజు మేఘాకు తండ్రి ఒక రహస్యాన్ని చెప్తాడు. అతని దగ్గర భూమి మీద చివరి విత్తనం ఉంది. అది నిజమైన పచ్చదనానికి విత్తనం, కానీ దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. అంతలోనే ఆ విత్తనం గురించి మేఘ ఊరందరికీ తెలిసిపోయింది. దానికోసం శక్తివంతమైన కొందరు వేట మొదలుపెట్టారు. ఆ విత్తనం తగలగొట్టి అది ఎవరికీ దొరకకుండా చేయాలని అనుకున్నారు. కానీ మేఘ తండ్రి తన ప్రాణాలను త్యాగం చేసి ఆ విత్తనాన్ని కాపాడాడు. తండ్రి మరణంతో మేఘ ఒంటరిగా విత్తనాన్ని తీసుకుని భూమి పచ్చదనానికి పునాది వేయాలని సంకల్పించింది. మార్గంలో ఎదురైన అవాంతరాలను, సమస్యలను ఓర్చుకుని దాన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో నాటింది. ఆ విత్తనం గాలిని, నీటిని స్వచ్ఛంగా చేయగల ప్రత్యేక శక్తి కలిగి ఉంది. కొన్నేళ్లలో ఆ ప్రాంతం పచ్చదనంతో నిండిపోవడం మొదలైంది. మేఘ తన తండ్రి చూపించిన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లి భూమిని పునరుద్ధరించేందుకు ప్రపంచానికి స్ఫూర్తిగా మారింది. ప్రకృతిని ప్రేమించే హృదయంతోనే భూమి బతుకు సంజీవనిలా మారుతుందనే సందేశం ఆమె మనిషికి ఇచ్చింది.